హలో మాస్టర్స్. పత్రిజీ 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రారంభిస్తే 10 సంవత్సరాలకంతా 2001లో మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలి అనేసి అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ప్రారంభించారు. మరి ఈ సంవత్సరం అదే ధ్యాన జగత్కి అయిందనుకోండి, ధ్యానాంధ్రప్రదేశే ధ్యాన జగత్. ఈ సంవత్సరం 25వ సంవత్సరం. 25వ సంవత్సరం సందర్భంగా 2 మాటలు మ్యాగజైన్ గురించి మేడం మాట్లాడుతూ ఆ లోగోను మనం ఇప్పుడు ఆవిష్కరించుకుందాం. మీకు అందరికీ తెలుసు ధ్యాన జగత్ ప్రోగ్రాము జరుగుతుంది. ఈ మ్యాగజైన్ అనేది ప్రతి నెల బయటకు వస్తుంది. ఆయన ఎంతో కృషి చేసేవారు ఈ మ్యాగజైన్ కోసం. నెలలో ఆఖరి వారం దానికోసం ఉండి దాన్ని కరెక్షన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా చూసుకునేవారు. అలాగా ఇప్పుడు ఇంత దూరం ప్రయాణం చేసింది ఆ మ్యాగజైన్. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ముందర టేబుల్ మీద ఉండాల్సిన మ్యాగజైన్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మీ పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఇళ్లలో మీ పిరమిడ్స్ ఓపెన్ అయినా ఏదైనా సరే ఒక మ్యాగజైన్ అందరికీ పంచడం నేర్చుకోండి. అదే మనకి బాగుంటుంది. ఇది ఫిబ్రవరి మ్యాగజైన్, ఇది మార్చ్ మ్యాగజైన్. మరి ఇలా అక్కడ స్టాల్ ఉంది రిసెప్షన్ పక్కన వేప చెట్టు దగ్గర. మరి అందరూ కూడా ప్రతి తెలుగింటిలో ఈ మ్యాగజైన్ ఉండాలి. సంవత్సరానికి 500, 2 సంవత్సరాలకు 1000 రూపాయలు. సంవత్సరానికి 500 కట్టారంటే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది. ఇది ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి బై పోస్ట్ కనుక 500 మీకేం పర్వాలేదు కదా, ఏమంటారు? సో 500 పెట్టి కాస్త మీ పేరు మీద ఇది కట్టుకోండి, లేదా మీ పిల్లల పేరు మీద కట్టండి. వాళ్ళ ఇళ్ళకి వెళ్తాయి. ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళకు కూడా ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా అవసరం ఉంది. కనుక మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 సంవత్సరాల బ్యానర్ ఇది. తర్వాత ప్రతి ఒక్కరికి ఇలా బ్యాడ్జ్ పెట్టుకోవాలి. మనము ఒకప్పుడు PSSM లోగో పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క లోగోను కూడా పత్రిజీ ఉన్నటువంటి ఈ లోగోను మనం ఇప్పుడు మేడం ద్వారాగానే దీన్ని కూడా ఆవిష్కరించుకున్నాం. చూపించండి మళ్ళీ పెడతాను. గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది. ఎవరెవరి ఇళ్లలో అయితే ఉందో వీళ్ళందరూ కూడా ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నారంటే మనం PSSM లోంచి ఉండాలి అంటే ఈ బ్యాడ్జ్ మీలో ఉండాలి. అప్పుడే మేము గుర్తుపడతాం మీరు PSSM అని, లేకపోతే మేము గుర్తుపట్టాం. పత్రిజీ మన జీవితాలను మార్చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ధ్యానులు, ఎన్నో కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ధ్యానులుగా మారి, శాకాహారులుగా మారి లోక కళ్యాణం కోసం విస్తృతంగా మరి వాళ్ళ జీవితాలనే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది 18 ఆదర్శ సూత్రాలు. మరి మనమంతా లేనప్పుడు, ఆయన ఒంటరిగా ఈ మూవ్మెంట్ ప్రారంభించినప్పుడు మనకంటూ ఒక ఆదర్శ సూత్రాలు ఉండాలని 18 ఆదర్శ, ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి, వాళ్ళ జీవితాల్లో అద్భుతంగా ఆధ్యాత్మికపరంగా ఎదగాలంటే ఎలాంటి మార్పులు తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలని చెప్పి పెట్టడం జరిగింది 18 ఆదర్శ సూత్రాలు. దాని తర్వాత పిరమిడ్ మాస్టరు ఎలాగా ఉండాలి అనే వ్యక్తిగత సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కదానికి నేను కాదు, నా వల్ల కాదు అంటారు. దేనికైనా వ్యక్తిగత సూచనలో ఫస్ట్ పాయింట్ అంటే ఏదైనా సరే ఎస్ అనండి. మనం లోక కళ్యాణం కోసమే జన్మ తీసుకున్నాం. నేను కాదు, నో అంటే నేను అనుకోండి, మీకు నెగటివ్ మార్క్స్ పడిపోతాయి. మీరు సాధించగలరు కాబట్టే మనము పత్రిజీ చెంత చేరాము, ఈ మూమెంట్లో ఉన్నాం. ఏదైనా సాధించగలం, పిరమిడ్ మాస్టర్ ఏదైనా సాధించగలరు కాబట్టి ఒకవైపు పత్రిజీ ఫోటో పెట్టాం, ఇంకొక వైపు మరి ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూచనలు పెట్టి. ఎందుకంటే మన జీవితాలను మార్చేసిన పత్రిజీ ధ్యాన జగత్ రూపంలో ఉండాలి. మరి ప్రతి ఇంట్లో మన టీపా పైన మ్యాగజైన్లో ఉండాలి. అదేవిధంగా మన పాకెట్కి కానీ లేదంటే శారీకి కానీ ఇది పెట్టుకోవాలి. ఇది చూసేదాని వల్ల మనం ఎప్పుడెప్పుడు ఎరుకుతూ ఉంటాం. ఎన్నో పనుల్లో ధ్యానం చేయకపోతే అరే గురూజీని మరి గుర్తు చేస్తున్నారు, మనం ధ్యానం చేయాలి. అదేవిధంగా ఆదర్శ సూత్రాలు మనం ఎలా నడుచుకోవాలి, మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి అనేసి ఇవన్నీ ఎన్నో మనకు అద్భుతంగా జీవితాన్ని మార్చే భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసమే మనం జన్మ తీసుకునేది. మనం జన్మ తీసుకున్నామని గుర్తు చేసింది పత్రిజీని చూసిన వెంటనే. అందుకోసమే ఇవన్నీ తయారు చేయడం జరిగింది. అక్కడ ఆ వేప చెట్టు దగ్గర అంటే షాప్స్ చివర ధ్యాన దగ్గర స్టాల్ ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి. మనము అక్కడికి వస్తే మీకు వివరంగా ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలియజేస్తాం. మరి దీనిపైనే లక్ష్మీ మేడం వాళ్ళు ఆదర్శ సూత్రాలు గురించి ఒక 3 రోజుల క్లాస్ చెప్తున్నారు.
దాని ఇంపార్టెన్స్ లక్ష్మీ మేడం చెప్పవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. మనకి పిరమిడ్ 18 ఆధార సూత్రాల్లో రెండో ఆధార సూత్రం స్వాధ్యాయం. ధ్యానం ఎంత బాగా చేస్తామో స్వాధ్యాయం కూడా అంత బాగా చేయాలి. పత్రిసారు 1,00,000 పుస్తకాలు చదివే మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించారు. మరి అందులో ఎంతో కొంత మనము చదువుకోవాలి కదా. చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది, మనల్ని మనం మార్చుకుంటాం. మరి ఈ పిరమిడ్ 18 ఆధార సూత్రాలు వ్యక్తిగా మనం మారటానికి, మనం మారితేనే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ బాగోలేదు అంటారు. వ్యవస్థ అంటే ఎవరు? మనమే. మనం బాగుంటేనే వ్యవస్థ బాగున్నట్టు. మరి మనం బాగుండాలి అంటే ధ్యానంతో పాటు ఈ పిరమిడ్ 18 ఆధార సూత్రాలు తెలుసుకుంటూ మనం ముందుకు సాగాలి. మొదటి ఆధార సూత్రమే చాలా పెద్దదండి. దాని గురించి చెప్పుకోవాలి అంటే ఈ 5 నిమిషాలు 1 గంట కూడా సరిపోదు. దాని లోతుల్లోకి తెలుసుకుంటేనే, దాని విలువ తెలుసుకుంటేనే మనం చేయగలుగుతాం. అందుకని రోజు అసలు కనీసం ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే ఏం చేస్తున్నామో ఏం చెయ్యట్లేదో మనం అర్థం చేసుకుంటాం, చేసే ప్రయత్నం చేస్తాం, అవి ఆచరించే ప్రయత్నం చేస్తాం. పత్రిజీ అంటే 60-70 కేజీల దేహం కాదండి. పత్రిజీ అంటే ఒక సత్యం, పత్రిజీ అంటే ఒక సంకల్పం, పత్రిజీ అంటే ఒక ఆచరణ. ఆయన ఆచరించి మనకు చూపించారు. మరి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. అందుకని ఇవన్నీ తీసుకొని చదివి ధ్యానం చేస్తూ మనం మారుదాం. ఈ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మనం ఉన్న వ్యవస్థని మార్చే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ ధ్యాన జగత్ స్టాల్లో ఉన్నాయి, ఇంకా అక్కడికి వస్తే వివరాలు తెలియచేయబడతాయి. చక్కగా అందరూ రండి. ధ్యాన జగత్ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయండి. మన బంధువులకి, మన అక్క చెల్లెళ్ళకి, అన్నతమ్ములకి సబ్స్క్రైబ్ చేయండి. ఏది ఇస్తే అదే పొందుదాం. ఇక్కడ ఏమి ఇస్తున్నాం? జ్ఞానాన్ని ఇద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. జ్ఞానం ఇస్తే జ్ఞానం వస్తుంది, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. ఆనాడు బుద్ధుడైనా, కృష్ణుడైనా, పత్రిజీ అయినా చెప్పిన స్టేట్మెంట్ ఒకటే, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు అని. మరి మనందరం ఆ దుఃఖంలోంచి రావాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే ధ్యానం చేస్తున్నాం. ధ్యానంతో పాటు ఇవన్నీ చేస్తేనే మనందరం బాగుంటాం మిత్రులారా. థ్యాంక్ యూ. పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్ ప్రతి ఇంటింటా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. మనం కరతాళ ధ్వనులతో ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసుకుందాము. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanjagat.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెలా తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.